బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలకు ముందు నుంచి అధికార ఎన్డీఏ భారత కూటమి అభ్యర్థి సభ్యుల మద్దతు కూడగట్టడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆసక్తికరమైన ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతలు తమ విజయంపై నమ్మకంగా ఉన్నాయి. సిపి రాధాకృష్ణన్ వర్సెస్ సుదర్శన్ రెడ్డి. ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు సిపి రాధాకృష్ణన్, తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. బీజేపీకి నమ్మకమైన విశ్వసనీయ వ్యక్తిగా పరిగణిస్తారు. అంతేకాదు దక్షిణ భారతదేశంలో బీజేపీ ఉనికి బలోపేతం చేయడానికి పార్టీ వ్యూహంలో ఆయన ప్రధాన భాగం. మరోవైపు న్యాయ వ్యవస్థలో సుదర్శన్ రెడ్డి నీతి నిజాయితీ కలిగిన న్యాయమూర్తిగా ప్రసిద్ధి చెందారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను రక్షించడానికి ఆయన పనిచేస్తారని ప్రతిపక్షం నమ్ముతుంది. రాజకీయాలు, న్యాయ వ్యవస్థ మధ్య ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు మరింత చారిత్రాత్మకంగా మారనున్నాయి.